ఫ్రెండ్స్ మన ప్రభాస్ అన్నయ్యది స్పిరిట్ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ అయ్యింది కదా ఫ్రెండ్స్. ఆ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి గుద్దవల్ గా కాంట్రవర్సీ అయితే క్రియేట్ అయితే చేస్తుంది. ఎందుకు ఈ విధంగా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది, ఎవరు క్రియేట్ చేస్తున్నారు, ఎందుకు ఈ విధంగా అవుతుంది అనేటువంటిది మనం మాట్లాడుకున్నట్లయితే అందరూ కూడా ఈ విధంగా అంటున్నారు అనమాట. ఈ సందీప్ గాడు ఇంతేరా నాయన, ఎప్పుడు చూసినా అమ్మాయిలని తక్కువ చేసి చూపించినట్టు బోల్డ్ గా చూపిస్తాడు. ఇక హీరోని అయితే తాగుబోతోన్ లాగా చూపిస్తాడు. ఇంకా ఇది తప్ప అయిన సినిమాలల్లో ఇంకా ఏముండదు కొత్తగా. ఇక ఈ స్పిరిట్ సినిమాలో ఇంకా ఏముందని ఇంత ఆనం అయిపిస్తున్నారో మాకైతే అర్థం అవ్వట్లేదు అని చెప్పి చాలా మంది అయితే మొత్తుకుంటున్నారు ఫ్రెండ్స్ ప్రజలైతే. కానీ అలా మొత్తుకున్న వాళ్ళందరికీ నేనైతే ఒక్కటైతే తెలియజేయాలని అనుకున్నాను ఫ్రెండ్స్. అది ఏంది అంటే, అప్పట్లో ఇప్పుడు తీస్తున్నటువంటి సినిమాలలో స్టోరీ ఉండదు, లాజిక్స్ ఉండదు, ఎమోషన్ ఉండదు, భజన చేస్తారనమాట. సినిమా రాకముందే టీజర్ వస్తే చాలు ఇక విధ్వంసమే, ఇక యుద్ధం స్టార్ట్ అయ్యింది అని చెప్పి భజన అయితే చేస్తారనమాట. భజన ఏ సినిమాకి చేస్తారో బాగా అయిపిచ్చారో. ఆ సినిమా ఏదో మనకు తెలుసు, అది ఓజీ సినిమా అనమాట. ఇలాంటి వేస్ట్ డైరెక్టర్స్ మధ్యలో మన సందీప్ రెడ్డి వంగ అన్నయ్య తీసేటువంటి సినిమాలు రొటీన్ సినిమాలే అయినా ఆ సినిమా చూపించేటువంటి విధానం 3 గంటలు ఉన్న చాలా అంటే చాలా డిఫరెంట్ వేలో అయితే తీసుకువెళ్తాడనమాట సినిమానైతే. అయితే అందరూ డైరెక్టర్లు ట్రెండ్ ని ఫాలో అవుతుంటే మన సందీప్ రెడ్డి వంగ అన్నయ్య మాత్రం ట్రెండ్ ని క్రియేట్ చేస్తాడు ఫ్రెండ్స్. అయితే ఇలాంటి డైరెక్టర్ సినిమా వస్తుందంటే జనాలు సంతోషపడుతున్నారు చాలా మంది. కానీ ఇంకొంతమంది అయితే గుత్తవల్గా గేమ్స్ ట్రోల్స్ చేసుకుంటా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. అదే విధంగా స్టోరీ కూడా తెలియదు ఫ్రెండ్స్ ఈయన కొడుకులకైతే. అదే విధంగా ఏమంటున్నారంటే, ఈ సినిమాలో ఏముందిరా నాయన, ఈ యానిమల్ సినిమా లాగానే ఉంది, ఇంకా డిఫరెంట్ వేలో ఏముంది అసలు సినిమా, ఇంత ఆనం ఏంటికి అయిపిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడే సగం సమాజం చెడిపోయిందంటే మళ్ళీ ఇలాంటి బరి తెగించినటువంటి సినిమాలు తీసి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అని చెప్పి ఇంకొంతమంది అయితే ప్రశ్నిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ పోస్టర్ ని చూసి సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ అయితే దీనికి నా సమాధానం ఏమిటి అంటే, ఇప్పుడు సినిమాని సినిమా లాగా చూడాలి ఫ్రెండ్స్. నాన్ వెజ్ గాడి లాగా కామం తోటి చూస్తూ ఉండడం చాలా అంటే చాలా పెద్ద తప్పు అన్నమాట. ఇలాంటి మూర్ఖులకి వాళ్ళ ఆలోచన కూడా కామం లాంటిదే అన్నమాట. ఇలాంటి నా కొడుకులే వేస్ట్ కామెంట్ లో పెట్టుకుంటా ఒక సినిమాని మొత్తం నెగిటివిటీ వైపు తెంగేటట్టు చేస్తారు. సో ఇలాంటి చెత్త నా కొడుకులకి ఈ వీడియో తోటి గట్టి సమాధానమే కలిగింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి మీకేమనిపిస్తుంది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అదే విధంగా ఈ స్పిరిట్ సినిమా కూడా మన ప్రభాస్ అన్నయ్యది యానిమల్ సినిమా కంటే ఇంకా 1000 వింతలు ఎక్కువ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి మీకేమనిపిస్తుంది అనేటువంటిది కూడా డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు మరెన్నో మీ ముందుకు తెచ్చి నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఈ వీడియోలు అయితే చేస్తున్నాను అనమాట. సో మరి ఉంటాయి ఇంకో చక్కటి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.